అందుకే పొద్దున్నే లేచి మొబైల్ చూడొద్దు, దేవుని చూడాలి అనేది. చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో. ఏం జరిగిందే? అయ్యగారికి సేవలు చేస్తున్నావు? నా పూజలు ఫలించాయండి. వాటికి అన్ని దెబ్బలు తగిలుంటే నీ పూజ ఫలించిందంటావేంటే? అయ్యయ్యో అలా కాదండి. వాడు దారిలో వెళ్తూ ఉంటే బైక్ మీద ఒక చిన్న పిల్లాడు అడ్డొస్తే వాడికి ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని తప్పించి వీడు దెబ్బలు తగిలించుకున్నాడండి. అంత నా మంచితనమే వచ్చింది వీడికి. అలా చెప్పాడో నీకు? ఏంటి? నేనే నాటకాల్లో అనుకుంటే నన్ను మించిన నాటకాలు రాయలాగా ఉన్నాడు నా కొడుకు. అదేంట్రా నీకు ఇన్ని దెబ్బలు తగిలి బాధపడుతుంటే అలా అంటాడు? ఆయన అంతే అమ్మా. రే మామ, అమ్మనైతే మేనేజ్ చేశాం కానీ నాన్నకే కొంచెం డౌట్ వచ్చినట్టుందిరా. రే నాన్న వస్తున్నాడు రా. అయ్యో నాన్న, చిన్న దెబ్బలే నాన్న, చిన్న యాక్సిడెంటే, ఎందుకు బాధపడుతున్నావు? ఒరేయ్, నేను నాటకాలు వేసుకునేవాడినిరా. అన్ని ఊర్లలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. విషయం తెలిసింది. వాళ్ల కులంలో వాళ్లను ప్రేమిస్తేనే ఊరుకోడరా ప్రతాపరెడ్డి. అలాంటిది ఏకంగా వాడి కూతుర్నే ప్రేమించావు నువ్వు. వాడు నిన్ను వదిలిపెట్టడురా. వాళ్ళకి ప్రాణం కన్నా పరువు ముఖ్యంరా. ఒరేయ్, నువ్వు మరో మునికృష్ణవు కాకూడదురా. అయ్యో నాన్న, నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాణ్ణి కాదు నాన్న. మునికృష్ణది ఆత్మహత్య కాదురా. ప్రతాపరెడ్డి మనుషులు కొట్టి చంపి బాడీని రైలు పట్టాల మీద పడేశారా. పోలీసులకు కూడా ఆత్మహత్యను నమ్మించారు. ఆ విషయం తెలిసినా గొడవలకు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ల మీద తిరుగుబాటు చేశామంటే మన గ్రామాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని తెలిసి చేతులు కట్టుకుని కూర్చున్నావురా. ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయంరా. మా తాత ముత్తాతల నుండి పోరాటం జరుగుతూనే ఉంది, కానీ ఒక్కసారి కూడా గెలవలేదురా. కానీ నువ్వు సూపర్ రా. వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళింటికెళ్ళి ఆ అమ్మాయిని కలిసి వచ్చావు. నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. అయినా అంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ప్రేమిస్తే ధైర్యం ఆటోమేటిక్ గా అదే వస్తుంది నాన్న. ఇదే ధైర్యంతోనే వాడింటికెళ్ళి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాయి. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. అయితే ఓకే నాన్న, ఈసారి మీకోసమైనా గెలిచి చూపిస్తానన్నా. శివ, ఒక మనిషిని మార్చడం అంత సులువు కాదు. వాడు మారాలంటే అలాంటి పరిస్థితికి వాడు చేరాలి. ఒక మనిషిని ప్రతీకారంతో బాధపెట్టి గెలవడం నిజమైన గెలుపు కాదు. వాడి మనసును గెలవాలి. అదే నిజమైన గెలుపు. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎలాగైనా సంధ్య వాళ్ళ నాన్నతో మా ప్రేమ విషయం మాట్లాడాలరా. అవునరా, నీకోసం వాళ్ళ నాన్న ఖాళీ కూర్చున్నాడు. ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్తే నీ లవ్ సక్సెస్ అయినట్టేరా. వాళ్ళ నాన్నకి ఎలాగో తెలిసిపోయింది కాబట్టి సంజయ్కి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. ముందు మీరు లేచిపోండి. రే ఇప్పటికిప్పుడు ఎలారా? లవ్ మ్యారేజ్ అంటే ఇలానే ఉంటుందిరా. డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో నేను ఆలోచిస్తున్నాను. రే ప్రేమించేటప్పుడు ఇవన్నీ ఆలోచించం గానీ అదే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కుటుంబం బాధ్యతలు ఇవన్నీ ఆలోచన చేస్తే అసలు ఇవన్నీ మెయింటైన్ చేయగలనా లేదా అని డౌట్ వస్తుందిరా నాకు. నువ్వేం ఫీల్ కాకు, అంతా మేము సెట్ చేస్తాం కదా. ఈ ప్లాన్ ఎలాగైనా ముందు సంధ్యకు చెప్పాలరా. అరే మామ, నేను 10,000 అడ్జస్ట్ చేస్తారా? నేను 10,000 ఇస్తారా? ఇదంతా కాదు మామ, మినిమం 1,00,000 ఉండాలి. బా